ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। बाप दादा बाप दादा बच्चों के साथ, పిల్లలతో, ट्रेंड बच्चों के साथ, ట్రైనింగ్ అయిన పిల్లలతో, ट्रीटमेंट दिया हुआ बच्चों के साथ, ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలతోనూ, योग्य बच्चों के साथ, యోగ్యమైన పిల్లలతోనూ, ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, समय के अनुसार సమయం అనుసారంగా क्या पाठ निभाना चाहते हैं। ఏ పాత్ర నిర్వర్తిస్తామని అనుకుంటున్నారు. हम सभी जानते हैं మనందరికీ తెలుసు हम संगम युग में हैं। మనందరం సంగమ యుగంలో ఉన్నాము అని. किसका संगम? ఏ సంగమము? आत्मा और परमात्मा का संगम। ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమం. ये संगम कहाँ होता है? ఈ సంగమం ఎప్పుడు జరుగుతుంది? कहाँ होता है? ఎక్కడ జరుగుతుంది? भ्रकुटी में। పురుకుటిలో జరుగుతుంది. तो दो आत्मा, అయితే రెండు ఆత్మలు, आत्मा और परमात्मा ఆత్మ మరియు పరమాత్మ एक ही तन में, ఒకే తనువులో, एक ही मन में, ఒకే మనస్సులో, एक ही सेकंड में ఒకే సెకండ్లో साथ साथ कर्म करना। ఇద్దరు కలిపి తోడుగా కర్మలు చేయటం. तो समय के अनुसार అయితే సమయం అనుసారంగా ये दोनों का पार्ट क्या है? వీళ్ళ ఇద్దరి పాత్ర ఏంటి? उसमें भी स्पेशल అందులో కూడా స్పెషల్ గా जिस बाप ने हमको जन्म दिया, ఏ తండ్రి అయితే మనకి జన్మనిచ్చారో, पालना दी, పాలన ఇచ్చారో, एजुकेशन दिया, చదువునిచ్చారో, वर्षा दिया వారసత్వం ఇచ్చారో, और बहुत हमारे ख्वाहिश को भी कंप्लीट कर रहे हैं। అలా మన చాలా కోరికల్ని కూడా తీరుస్తున్నారు. अभी ఇప్పుడు बच्चे से भगवान क्या चाहते? పిల్లల నుంచి భగవంతుడు ఏం కోరుకుంటున్నారు? ऐसे बच्चों द्वारा बाबा क्या कर्तव्य निभाना चाहते हैं? అయితే ఇటువంటి పిల్లల ద్వారా బాబా ఏ కర్తవ్యాన్ని పిల్లల చేత నిర్వర్తిస్తామని అనుకుంటున్నారో ये बाबा ने इस मुरली में कहा है। అవి బాబా ఈ మురళిలో మనకి చెప్పారు. ये मुरली का ओरिजिनल डेट है మురళి యొక్క ఒరిజినల్ డేట్ 11 नवंबर 2000। నవంబర్ 11, 2000 సంవత్సరం. बाप दादा क्या देख रहे हैं? బాప్ దాదా ఏం చూస్తున్నారు? जब अमृत वेले में बाबा विश्व का पर्यटन करते हैं, विश्व को घूमते हैं, అమృత వేళలో బాబా విశ్వంలో అంతా తిరుగుతూ ఉన్నప్పుడు दुनिया में बाबा के बच्चे ప్రపంచంలోని బాబా పిల్లలందరూ, और भक्त लोग, భక్తులు అందరూ కూడా, सारी आत्माएं మొత్తం అందరి ఆత్మలు ईश्वरीय सुख के लिए तरस रहे हैं। ఈశ్వరీయ సుఖం గురించి వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. शांति को ढूंढ रहे हैं, శాంతిని వెతుక్కుంటున్నారు. इतना चिंता में है। ఎంత చింతలో ఉన్నారో అందరూ. शांति देने वालों के प्रति वो आकाश की तरफ देखकर कब आएंगे कब आएंगे ऐसे तरस रहे हैं। శాంతి ఇచ్చే వాళ్ళ గురించి ఆకాశం వైపు చూసి మీరు ఎప్పుడు ఇస్తారు మాకు శాంతిని, ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. तो उनको वो अभी शांति के भूखे आत्माएं हैं। ఎందుకంటే వాళ్ళందరూ శాంతి కొరకు ఆకలిగా ఉన్నారు. तो उनको वो देने वाले कौन? అయితే వాళ్ళందరికీ శాంతిని ఇచ్చేవారు ఎవరు? वो सभी भगवान को ही पूछ रहे हैं। వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడినే అడుగుతున్నారు. जो देने का साधन भगवान के पास में ही है। అయితే ఈ శాంతిని ఇచ్చే సాధనం అంతా భగవంతుని దగ్గరే ఉన్నాయి. बाबा को देने का इच्छा भी है। బాబాకి ఇవ్వాలి అన్న కోరిక కూడా ఉంది. ड्रामा में समय भी आया है। డ్రామాలో సమయం కూడా వచ్చేసింది. माया डाइवोर्स देने के लिए भी रेडी है। అయితే మాయ ఇక్కడ విడాకులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది. लेकिन जो निमित्त बच्चे अभी तक रेडी नहीं है। అయితే నిమిత్తమైన పిల్లలెవరు ఇప్పటి వరకు రెడీగా లేరు. बाप के बच्चों के बिना बाबा एक कार्य नहीं कर सकता है। పిల్లలు లేకుండా
తండ్రి ఈ పని ఏమి చెయ్యలేరు. तो बाप दादा అంటే బాబ్దాదా बच्चों से పిల్లల నుండి क्या चाहते हैं? ఏమి కోరుకుంటున్నారు? अभी ఇప్పుడు श्रेष्ठ समय को समीप लाओ। ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. वो क्या है श्रेष्ठ समय? అయితే శ్రేష్ఠ సమయం అంటే ఏమిటి? विश्व के విశ్వం యొక్క हर आत्मा, ప్రతి ఒక్క ఆత్మ, हर चैतन्य शक्ति, ప్రతి చైతన్య శక్తి, हर जड़ साधन ప్రతి జడ సాధనము परमात्मानुभूति करे। పరమాత్మ యొక్క అనుభూతి చెందాలి. परमात्मा का जो शक्तियों का एहसास उनको हो, పరమాత్మని యొక్క శక్తి యొక్క అనుభూతి వాళ్ళందరికీ జరగాలి. तो उसके लिए దాని గురించి आप बच्चों को क्या करना है? మీ పిల్లలందరూ ఏం చేయాలి? मास्टर दातापन को धारणा करो। అయితే అయితే మాస్టర్ దాత పన అన్న దాన్ని మీరందరూ ధారణ చెయ్యండి. दाता तो बाबा है, దాత అయితే బాబానే. जो चीज भगवान का है, ఏ ఏ వస్తువు అయితే భగవంతుడిదో, भगवान के पास है, वही देने वाला है। ఏ వస్తువైతే భగవంతుడి దగ్గర ఉందో అదే ఇస్తారు ఆయన. जैसे आपके घर में अंधेरे के समय पर ఎలా అంటే మీ ఇంట్లో అంధకారం ఉన్న సమయంలో घर में आप बल्ब लगाते हो ना, ఇంట్లో మీరు బల్బును పెట్టుకుంటారు కదా! बल्ब द्वारा रोशनी आता है, బల్బు ద్వారా ప్రకాశం వస్తుంది. आपको तो बल्ब दिखाई देता है, నీకు బల్బు కనిపిస్తుంది. बल्ब से रोशनी आ रहा है, బల్బు నుంచి వెలుతురంతా మనకి వస్తుంది. लेकिन बल्ब को रोशनी कौन दे रहा है? అయితే బల్బుకి ఈ ప్రకాశాన్నంతటిని ఎవరిస్తున్నారు? निराकार इलेक्ट्रिसिटी दे रहा है ना। నిరాకారమైన ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఇస్తుంది కదా! वो इलेक्ट्रिसिटी नहीं है तो वो बल्ब रोशनी नहीं दे सकता है। అలా అయితే కరెంటే లేదు అనుకోండి, ఆ బల్బు మనకి వెలుతురుని ఇవ్వలేదు. तो प्रकाश देने का जो गुण है वो इलेक्ट्रिसिटी में है। అయితే మనకి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి గుణము ఎలక్ట్రిసిటీలో ఉంది. बल्ब तो एक साधन है। బల్బ్ ఇక్కడ ఒక సాధనం మాత్రమే. बल्ब से निकला हुआ प्रकाश బల్బు నుంచి బయటికి వచ్చిన ప్రకాశము हर चीज के ऊपर गिरेगा, ప్రతి ఒక్క వస్తువు మీద అది పడుతుంది. तब चीज क्लियरली दिखाई देता है। అప్పుడే మనకి వస్తువులన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. समझ लो अंधेरा है, మీరు ఇలా అనుకోండి, అంధకారం ఉంది, इलेक्ट्रिसिटी नहीं है, కరెంటు లేదు, रोशनी नहीं है, ప్రకాశం లేదు. क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? आप भोजन बनाने के लिए रसोई में गए हो, మీరేమో వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళారు. एक ही साइज के डब्बा में 5-6 आइटम रखा है, ఒకే సైజు లాంటి డబ్బాలో ఒక 5 రకాల ఐటెమ్స్, 5 డబ్బాల్లోని 5 రకాలు పెట్టారు. అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి అప్పుడు. सभी का कलर वाइट है, అన్నిటికి కలరు వైటే. एक है आटा, ఒక డబ్బాలోనేమో ఆటా ఉంది, एक में शुगर है, ఒక డబ్బాలోనేమో షుగర్ ఉంది, एक में साल्ट है। ఒక డబ్బాలోనేమో ఉప్పు ఉంది. ऐसे वेराइटी 5 आइटम है। అలా 5 రకాల ఐటెమ్స్ 5 డబ్బాల్లోని ఉన్నాయి. तो रात के समय पर ठीक से रोशनी नहीं है तो అయితే రాత్రి సమయంలో సరిగా వెలుతురు లేకపోవడం వల్ల उसके अंदर क्या आइटम है आपको दिखाई नहीं देता है। ఆ డబ్బా లోపల ఏ ఐటెమ్ ఉందో మీకు కనిపించదు. आपने आटा डालने की जगह पर साल्ट डाल दिया उतना क्वांटिटी में, तो भोजन कैसे होगा? అయితే మీరు ఆటా వేయాల్సిన దానికి బదులు మీరు అంత క్వాంటిటీలోను సాల్ట్ వేశారనుకోండి, ఎలా అవుతుంది వంట? हाँ, जो मटेरियल बनता है वो खाने को योग्य होता है क्या? ఏదైతే పదార్థం తయారవ్వబడుతుందో అది తినడానికి యోగ్యంగా ఉంటుందా? ऐसे ही ఏ जो मनुष्य आत्माएं ఏ మనుష్య ఆత్మలైతే आज जो पाठ करने के लिए आए हैं, ఈ రోజు ఈ పాత్ర అంతా చెయ్యడానికి వచ్చారో, वो कर्मों का बल जो सफल होना चाहिए వాళ్ళ కర్మల యొక్క ఫలితాలు సఫలమైతే అవ్వాలని అనుకుంటున్నారో वो नहीं हो रहा है। అవి అవ్వటం లేదు. कारण क्या है? దీనికి కారణం ఏంటి? परमात्मा का रोशनी, పరమాత్మని యొక్క ప్రకాశము, परमात्मा का शक्ति, పరమాత్మని యొక్క శక్తి, परमात्मा का श्रीमत
పరమాత్మని యొక్క శ్రీమతము, जीवन जीने का कला, జీవితము జీవించే కళ, परमात्मा का सहयोग పరమాత్మని యొక్క సహయోగము न रहने के कारण ఇవన్నీ లేకపోవటం వల్ల जो सफलता मिलना चाहिए वो नहीं मिल रहा है। మీ అందరికీ ఏ సఫలత దొరకాలో అది దొరకటం లేదు. इसीलिए అందువల్ల बाबा यही चाहते हैं, బాబా ఇదే కోరుకుంటున్నారు. दुनिया में ప్రపంచంలో हर एक आत्मा के प्रति ప్రతి ఒక్క ఆత్మ పట్ల भगवान का प्रत्यक्षता हो। భగవంతుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. उसके लिए हमको क्या करना है? అయితే దాని గురించి మనం ఏం చెయ్యాలి? हमको संपूर्णता की तरफ जाना है। మనందరూ ఏం చేయాలంటే మనందరూ సంపూర్ణత వైపుకి నడవాలి. तो क्या संपूर्णता है? అయితే సంపూర్ణత అంటే ఏంటి? 2 वैरायटी का संपूर्णता है। ఇక్కడ 2 రకాల సంపూర్ణత ఉన్నాయి. जब आप परमधाम जाने को टाइम आता है, ఎప్పుడైతే మీకు పరంధామం వెళ్ళడానికి సమయం వచ్చిందో, जब आपका अकाउंट आप जीरो करते हो, ఎప్పుడైతే మీ అకౌంట్ జీరో అవుతుందో, 63 जन्मों का सारा हिसाब किताब आपने सेटल किया। 63 జన్మల నుంచి వచ్చిన మీ వి- లెక్కాచారాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. 21 जन्मों के लिए आगे का पार्ट के अनुसार जितना चाहिए ऑलरेडी स्टॉक हो गया। 21 మనకి వచ్చే 21 జన్మలకి ఏదైతే కావాలో అది స్టాక్ కూడా రెడీ అయిపోయింది. तो बैलेंस शीट टैली हो गया, అయితే అక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. संपूर्ण हो गए, మీరందరూ సంపూర్ణమైపోయారు. तब आप परमधाम जा सकते हो। అప్పుడు మీరు పరంధామం వెళ్ళిపోవచ్చు. तो उस समय आपको सूक्ष्म वतन में जाके सजा अनुभव करने का जरूरत नहीं रहता है। ఆ సమయంలో మీకు సూక్ష్మవతనానికి వెళ్ళి అక్కడ శిక్షలు అనుభవించాల్సిన అవసరం ఏమీ ఉండదు. लेकिन కానీ ऐसे पार्ट ఇలాంటి పాత్ర सिर्फ 8 आत्मा ही कर सकते हैं। ఓన్లీ 8 ఆత్మలే చేయగలరు. लेकिन కానీ बाबा బాబా वो संपूर्णता के बारे में नहीं कह रहे हैं। ఆ సంపూర్ణత గురించి బాబా ఏం చెప్పటం లేదు ఇప్పుడు. उसके लिए अभी भी टाइम है। దాని గురించి ఇంకా టైం ఉంది. क्यों? ఎందుకు? अभी भी आपके अकाउंट में 63 जन्मों का विकर्म बहुत कुछ है। ఇప్పటికి కూడా మీ అకౌంట్లో 63 జన్మల నుంచి వచ్చిన వికర్మలు ఇంకా చాలా అకౌంట్ చాలా ఉంది. तो बाबा क्या संपूर्णता चाहते हैं? అయితే బాబా ఏం సంపూర్ణత కోరుకుంటున్నారు? बाबा బాబా विश्व सेवा के लिए విశ్వ సేవ గురించి आपका मन, మీ మనస్సు, बुद्धि, మీ బుద్ధి, संस्कार, మీ సంస్కారము, तन, తనువు, सारे साधन, మొత్తం అన్ని సాధనాలు, समय సమయము 100% 100% संपूर्ण रूप में సంపూర్ణ రూపంలో बाबा బాబా जिस समय, ఏ సమయంలో అయితే जहां, ఎక్కడైతే जितना समय ఎంత సమయం चाहता है, కోరుకుంటున్నారో 100% बाबा को समर्पण करना। 100% బాబాకి సమర్పణ చేసేయండి. उस समय में ఆ సమయంలో आपका मन, ఈ మనస్సు, आत्मा का शक्ति ఆత్మ యొక్క శక్తి बाबा के बिना బాబా లేకుండా और कहाँ भी नहीं जाना चाहिए। ఎక్కడికి వెళ్ళకూడదు. जैसे ఎలా అంటే गुलजार दादी की तन में बाबा आते थे, గుల్జార్ దాది తనువులోకి బాబా వచ్చినప్పుడు बाबा आने के बाद शरीर से बाहर जाने तक బాబా బాబా వచ్చినప్పటి నుంచి బాబా శరీరంలోంచి బయటికి వెళ్ళే వరకు उतना समय दादी अपना तन और मन बाबा को समर्पण कर देती थी। అంత సమయము కూడా దాది ఏం చేసేవారు? ఆవిడ తనువుని బాబాకి సమర్పించేసేవారు. तो तन मन का मालिक बाबा बनते थे। ఆ తనువు మనస్సు యొక్క యజమాని అప్పుడు బాబాయే అయ్యేవారు. तो बाबा जैसे चाहिए ऐसे बाबा उसको यूज कर सकते थे। అప్పుడు బాబాకి ఎలా కావాలంటే అలాగా ఆ తనువుని మనస్సుని ఉపయోగించుకునేవారు. ऐसे ఇటువంటి वर्तमान समय में వర్తమాన సమయంలో ऐसे योग्य बच्चे बाबा को चाहिए। ఇలాంటి యోగ్యం ఉన్న పిల్లలు బాబాకి కావాలి. उस वो स्थिति आने के बाद ఆ స్థితి వచ్చిన తర్వాత ये जो विशेष समय है, ఈ ఏదైతే విశేష సమయం ఉందో प्रत्यक्षता का समय ప్రత్యక్షత యొక్క సమయము दुनिया में आ जाएगा।
ప్రపంచంలోకి వచ్చేస్తుంది. उसके लिए దాని గురించి बच्चों में పిల్లల్లో क्या क्या क्वालिटी होना चाहिए, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ऐसे बच्चों को बाबा देख रहे हैं। అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. आज बाप दादा ఈ రోజు బాబ్దాదా अपने తమ होलीएस्ट बच्चों को दे रहे हैं, హోలియెస్ట్ అంటే పవిత్రమైన పిల్లల్ని చూస్తున్నారు. हाईएस्ट बच्चों को देख रहे हैं, హైయెస్ట్ పిల్లలు అంటే ఉన్నతులైన పిల్లల్ని చూస్తున్నారు. लकीएस्ट बच्चों को देख रहे हैं, లక్కీయెస్ట్ పిల్లలు అంటే అతి అదృష్టవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. स्वीटेस्ट बच्चों को देख रहे हैं, స్వీటెస్ట్ పిల్లలు అనగా మధురమైన పిల్లల్ని చూస్తున్నారు. रिचेस्ट बच्चों को देख रहे हैं। రిచెస్ట్ పిల్లలు అంటే ధనవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. तो होलीएस्ट कौन है? అయితే హోలియెస్ట్ అంటే పవిత్రమైన వారు ఎవరు? समय के अनुसार సమయం అనుసారంగా ड्रामा में డ్రామాలో वेराइटी पवित्र आत्माएं आते हैं। చాలా వెరైటీ యొక్క పవిత్ర ఆత్మలు వస్తూ ఉంటారు. सतयुग में आप भी देवता आत्माएं पवित्र थे। సత్యయుగంలో మీరు కూడా దేవతలు పవిత్రులు కూడా. उस समय आप धरती पर आए, ఆ సమయంలో మీరు ప్రపంచం మీదకి వచ్చారు, ప్రపంచంలోకి వచ్చారు. उसके बाद తర్వాత द्वापर युग में भी ద్వాపర యుగంలో కూడా धर्म स्थापन करने वाले ధర్మ స్థాపన చేసేవారు. पवित्र आत्माएं भी परमधाम से आई। పవిత్ర ఆత్మలు ధర్మ స్థాపన చేసే పవిత్ర ఆత్మలు కూడా పరంధామం నుంచి భూమి మీదకు వచ్చారు. धर्म स्थापन होने तक ధర్మ స్థాపన అయ్యే వరకు उन्होंने शरीर का जन्म नहीं लिया, వాళ్ళు శరీరం యొక్క జన్మని తీసుకోలేదు. दूसरों के शरीर को आधार लेते हुए धर्म स्थापन किया। వేరే వాళ్ళ శరీరం తీసుకుని ధర్మ స్థాపన చేశారు. वो पाठ होने के बाद उन्होंने तन का आधार लिया। ఆ ఆ తర్వాత పనంతా అయిపోయాక వాళ్ళు తనువు ఆధారంగా చేసుకున్నారు. आज भी ఇప్పుడు కూడా परमधाम से पवित्र आत्माएं धरती पर आ रही, పవిత్ర ఆత్మలు పరంధామం నుంచి భూమి మీదకి వస్తున్నాయి. तो स्टार्टिंग में जरूर पवित्र रहेंगे, కాబట్టి ఇలా పవిత్రాత్మలు దిగుతున్నాయి కాబట్టి మొదట్లో వీళ్ళు చాలా పవిత్రంగానే ఉంటారు. लेकिन आने के बाद हर सेकंड वो अपवित्र होता ही रहता है। తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సెకండ్ అపవిత్రంగా మారుతూ వెళ్ళిపోతూ ఉంటారు. क्यों? ఎందుకు? यहाँ का वातावरण वायुमंडल ऐसा है। ఇక్కడ ఆ వాయుమండలము వాతావరణము అలా అపవిత్రంగా ఉంది కాబట్టి. तो वो आत्माओं में और आप आत्मा में क्या डिफरेंस है? అయితే ఆ ఆ ఆత్మలు మరియు మీ మీ ఆత్మల్లోనూ భేదాలు ఏంటి? वो पहले पवित्र रहते हैं ఆ పవిత్రంగా వచ్చారు కదా మొదట భూమి మీదకి, వాళ్ళు మొదట పవిత్రంగా ఉంటారు. और हर सेकंड अपवित्रता की तरफ जाते ही रहते हैं। అప్పుడు ప్రతి సెకను వాళ్ళు తర్వాత నుంచి ప్రతి సెకను వాళ్ళు అపవిత్ర వైపు వెళ్ళిపోతూ ఉంటారు. और आप कैसे हो? అయితే మీరు ఎలా ఉన్నారు? हर सेकंड पवित्रता की तरफ जा रहे हो। మీరు ప్రతి సెకను పవిత్రత వైపు వెళ్తున్నారు. किस आधार पर? ఏ ఆధారంగా? जितना भगवान को याद करते हो, ఎంత మీరు భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో भगवान की शक्ति द्वारा ఆ భగవంతుని శక్తి ద్వారా आत्मा, ఆత్మ, मन, మనస్సు, बुद्धि, బుద్ధి, संस्कार, సంస్కారాలు, तन, తనువు, वायुमंडल, వాయుమండలము, तीनों लोक, 3 లోకాలు, सारे विश्व, మొత్తం విశ్వం అంతా सारे विश्व पवित्र होता है। పవిత్రంగా తయారవుతాయి. तो आपकी पवित्रता के कारण అయితే మీ పవిత్రత కారణంగా विश्व के విశ్వం యొక్క जड़ और चैतन्य జడ మరియు చైతన్య सर्व पवित्र बन जाते हो। జడ చైతన్య ఆ వస్తువులు అన్నీ కూడా పవిత్రంగా తయారైపోతారు. बाबा को हम थैंक यू कहेंगे। బాబాకి మనం థ్యాంక్స్ చెప్తాము. क्यों? ఎందుకు? जब भी ఎప్పుడు అయితే కూడా हम अमृत वेला योग कंप्लीट करते हैं, ఎప్పుడు మనం అమృత వేళ మనము యోగం కంప్లీట్ చేస్తామో सुबह उठते ही ఉదయం లేస్తూనే अंदर के आंख ओपन होते ही లోపల అంతర్గత నేత్రాలు ఓపెన్ అవుతూనే बाबा को क्या कहते हैं? బాబాకి ఏం చెప్తాము? गुड मॉर्निंग बाबा, గుడ్ మార్నింగ్ బాబా, सर्वे जनाः सुखिनो भवन्तु, సర్వే జనాః సుఖినో భవంతు, लोका समस्ता सुखिनो भवन्तु। లోకాన్ సమస్త సుఖినో భవంతు. आज सारे दिन
ఈ రోజంతా కూడా मुझे నాకు आप మీరు ऐसी सेवा के लिए यूज करो। ఇలాంటి సేవ చేయడానికి నన్ను ఉపయోగించుకోండి. सर्वे जना माना सारे चैतन्य शक्तियां। సర్వే జన అంటే మొత్తం అన్ని చైతన్య శక్తులు కూడా. लोका समस्ता माना तीनों लोक। లోకా సమస్త అంటే 3 లోకాలు. तो बाबा स्टार्टिंग से ही हमारे द्वारा ये सेवा करा रहा है। అంటే బాబా మన ద్వారా ఇలాంటి సేవని స్టార్టింగ్ నుంచి చేయిస్తున్నారు. संकल्प तो करा रहा है, సంకల్పాలైతే చేపిస్తున్నారు. उसमें आप लोग भी साथी हो। అందులో మీరు కూడా తోడుగా ఉన్నారు. लेकिन కానీ सारे विश्व में पहुंचने तक మొత్తం విశ్వం అంతటికి వెళ్ళడానికి आप तो उतना पवित्र बनना चाहिए ना। మీరు కూడా అంత పవిత్రంగా తయారవ్వాలి కదా! बल्ब में रोशनी तो आ रहा है, బల్బులో వెలుతురైతే వస్తుంది. लेकिन ऊपर ब्लैक पेंट है तो रोशनी जाकर कैसे पहुंचेगा? అయితే బల్బుకి పైన నల్లని పెయింట్ ఉంది అనుకోండి. అప్పుడు ప్రకాశం అంతా ఇంకెవరికీ రాదు కదా! వెళ్ళదు కదా ఎక్కడికి. ऐसे ही ఏ भगवान की शक्ति భగవంతుని యొక్క శక్తి आपके द्वारा మీ ద్వారా संगम युग में సంగమ యుగంలో बाबा బాబా विश्व में देने के कारण విశ్వంలోని ఇవ్వడం వల్ల भविष्य 21 जन्मों में భవిష్యత్తులో 21 జన్మలు आत्मा पवित्र मिलेगा, ఆత్మ పవిత్రంగా ఉంటుంది. तन पवित्र मिलेगा, తనువు కూడా పవిత్రంగా ఉంటుంది. साधन पवित्र मिलेगा, సాధనాలు కూడా పవిత్రమైనవి దొరుకుతాయి. वायुमंडल वातावरण पवित्र बनेगा। వాయుమండలము వాతావరణం కూడా పవిత్రంగా తయారవుతుంది. तो वर्तमान समय में కాబట్టి వర్తమాన సమయంలో आप बच्चे మీ పిల్లలందరూ ऐसे महान सेवा के लिए ఇలాంటి మహత్తరమైన సేవ గురించి बाबा को साधन देने के कारण బాబాకి సాధనాలు ఇవ్వటం వల్ల आप ऐसे होलिएस्ट बनते हो। మీరు ఇలాంటి హోలియెస్ట్ అంటే పవిత్రులుగా తయారవుతారు. भविष्य में जो आपको सुख मिलता है భవిష్యత్తులో మీకు ఏ సుఖమైతే దొరుకుతుందో उसका कारण वर्तमान आपका पिता है। దానికి కారణం వర్తమానం మీ తండ్రి, వర్తమానంలో మీ తండ్రి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. भगवान की शक्ति आपके द्वारा विश्व तक जा रहा है భగవంతుని యొక్క శక్తి మీ ద్వారా విశ్వమంతటికి వెళ్తుందా? या बाबा के पास जाकर बाबा शांति दो, सुख दो, आनंद दो मांग रहे हो? లేకపోతే మీరు బాబా దగ్గరికి వెళ్ళి నాకు శాంతిని ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారా? इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? परमात्मा का शक्ति अभी तक आत्मा और मन तक ही नहीं पहुंचा है। మీరు ఇలా అడుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? పరమాత్మని యొక్క శక్తి మీ మనస్సు వరకు కూడా ఇంకా రాలేదు అని అర్థం. रोशनी अभी बल्ब तक ही नहीं आया, बल्ब ही नहीं गर्म हुआ है तो रूम तक कैसे फैलेगा? అయితే ఎలక్ట్రిసిటీ ఏ బల్బు వరకు రాలేదు. ఇంకా బల్బు ఎలా ప్రకాశం అయ్యి రూమ్‌ని ప్రకాశవంతంగా చేస్తుంది? भविष्य में ऐसा सुख चाहिए तो భవిష్యత్తులో మీకు ఇలాంటి సుఖం కావాలి అంటే కనుక और सारे विश्व में ऐसे सुख का अनुभूति कराना है तो మొత్తం విశ్వం అంతటిలోనూ కూడా అలాంటి సుఖము ఇప్పించాలి అని అనుకుంటే కనుక विश्व महाराजन बनना है तो విశ్వ మహారాజులుగా అవ్వాలి అంటే కనుక अपने मन को ఈ మనస్సుని మన सम- మనస్సుని संपूर्णता में बाबा के हाथ में देना चाहिए। సంపూర్ణత అని సంపూర్ణత संपूर्ण रूप में परमात्मा के हाथ में समर्पण करना चाहिए। సంపూర్ణ రూపంలో మనము బాబాకి ఇచ్చేయాలి. तो ये फर्स्ट कंडीशन। ఇది ఫస్ట్ కండిషన్. तो देने से बाबा आपको इतना पवित्र बनाएगा। అప్పుడు మీరు అలా మనసుని ఇచ్చేయడం వల్ల బాబా మిమ్మల్ని చాలా పవిత్రంగా తయారు చేస్తారు. तो उस समय सिर्फ आपके द्वारा परमात्मा का शक्ति ही फ्लो होता है और कहाँ भी आपका मन कनेक्टेड नहीं रहता। ఆ సమయంలో ఎలా అవుతుందంటే మీ ద్వారా ఓన్లీ పరమాత్మని యొక్క శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. అంతే, మీ మనసు ఇంకా ఎక్కడా కనెక్ట్ అయ్యి ఉండదు. ये काम करने के लिए ఈ పని చేయడం గురించి आपको कहाँ जाना है? మీరు ఎక్కడికి వెళ్ళాలి? कोई कर्म करना है तो एक जगह पर तो जाना पड़ेगा ना। ఎవరైనా ఏదైనా కర్మలు చేయాలంటే ఏదైనా ప్లేస్ కి వెళ్ళాల్సి ఉంటుంది. भोजन बनाना है तो रसोई में जाना है। భోజనం తయారు చేయాలి అంటే వంటింట్లోకి వెళ్ళాలి. टीवी देखना है तो हॉल में जाना है। టీవీ చూడాలి అంటే హాల్లోకి వెళ్ళాలి. ऐसे ही ఏ ऐसी सेवा करना है तो ఇలాంటి సేవ చెయ్యాలి అంటే కనుక मन रूपी साधन को ఈ మనస్సు అనే సాధనాన్ని हाईएस्ट प्लेस में रखना।
హైయెస్ట్ ప్లేస్ అంటే ఉన్నతమైన ప్లేస్‌లో పెట్టాలి. हाईएस्ट प्लेस कहाँ है? హైయెస్ట్ ప్లేస్ ఎక్కడుంది? परमधाम। పరంధామం. परमधाम में भी ऊपर कौन है? పరంధామంలో కూడా పైన ఎవరు ఉన్నారు? शिव बाबा। శివబాబా ఉన్నారు. वहां मन रखो। అక్కడ మీ మనసు పెట్టండి. वहां रहकर आपको ये कर्म करना है। మీరు అక్కడే ఉండి మీరు ఈ కర్మలన్నీ చేయాలి. मन बाबा के साथ जोड़ो। మనస్సుని బాబాతో జోడించండి. तब आपका क्या होगा, वो हाईएस्ट स्थिति में रहने से रोशनी सारे तीनों विश्व में ऑटोमेटिकली जाएगा। అప్పుడు మీరు ఆ హైయెస్ట్ ఉన్నత స్థితిలో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మీ నుంచి శక్తి మొత్తం 3 లోకాలకి వెళ్తుంది. दिया को नीचे रखेंगे तो सारे घर में रोशनी कैसे जाएगा? దీపాన్ని తెచ్చి కింద పెట్టాము అంటే మొత్తం లోపల గదంతా గదంతా వెలుతురు ఎలా వస్తుంది వెలుతురు? अपने मन को अपने परिवार में चिंता में रखेंगे तो ये पवित्रता का शक्ति कैसे फैलेगा? మన మనస్సుని మన పరివారంలోనూ వాళ్ళతోనూ పెడితే, మన మనస్సును కూడా అలాగే ఇలా పెడితే మనకి శాంతి ఎప్పుడు లభిస్తుంది? सभी लोगों को कैसे वो रोशनी पहुंचेगा? దీపాన్ని కింద పెడితే ఇలాంటి వెలుతురు అందరికీ ఎలా వెళ్ళి చేరుతుంది? तो हाईएस्ट पोजीशन में रहना। కాబట్టి మీరు హైయెస్ట్ పొజిషన్‌లో అంటే ఉన్నత స్థితిలో ఉండండి. इसके कारण దీని కారణంగా आपका सारा दिन का जो टाइम टेबल है वो चेंज हो गया है। మీ రోజు అంతా టైమ్ టేబుల్ ఉంటుంది కదా! అది మారిపోతుంది. स्मृति चेंज हुआ, స్మృతి కూడా మారిపోతుంది. वृत्ति चेंज हुआ, వృత్తి కూడా మారిపోతుంది. दृष्टि भी चेंज हुआ, దృష్టి కూడా మారిపోతుంది. कृति कर्म भी चेंज हुआ। కృతి, కర్మలు కూడా మారిపోతూ ఉంటాయి. स्मृति क्या था पहले? అయితే ఫస్ట్‌లో స్మృతి ఎట్లా ఉండేది? मैं शरीर हूँ, शरीर के लिए करना है, ये स्मृति था। నేను శరీరాన్ని శరీరం గురించి చెయ్యాలి అన్న స్మృతి ఉండేది మొదట్లో మనకి. शरीरधारियों की तरफ अटेंशन था। శరీరదారుల పట్ల అటెన్షన్ ఉండేది. शरीर का कनेक्टेड साधन की तरफ था। శరీరానికి కనెక్ట్ అయిన సాధనాల మీద కూడా ఉండేది. अभी स्मृति क्या आया? అయితే ఇప్పుడు స్మృతి ఎక్కడికి వచ్చింది? मैं आत्मा, నేను ఆత్మను. आत्मा का पिता, ఆత్మ యొక్క తండ్రి, आत्मा का परिवार, ఆత్మ యొక్క తండ్రి, ఆత్మ యొక్క పరివారము, आत्मा का परिवार भूखे हैं। ఆత్మ आत्मा का परिवार भूखे हैं, ఆత్మ యొక్క పరివారం వాళ్ళు ఆకలితో ఉన్నారు. उनको भोजन देना है। వాళ్ళకి భోజనం ఇవ్వాలి. पहले क्या होता था? మొదట్లో ఏం జరిగేది? माताएं उठते ही ఆహ్, మాతలు లేస్తూనే मेरे बच्चे, मेरे पति, मेरे सास ससुर माँ बाप बाप सभी भूखे हैं, उनको ब्रेकफास्ट बनाना है, ब्रेकफास्ट बनाना है। शरीर के भोजन के बारे में सोचते थे। మాతలు ఉదయం లేస్తూనే నా పిల్లలు, నా భర్త, నా అత్త, మామ, నా అమ్మ అలా అనుకుని వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అన్న దాంట్లో ఉంటారు. शरीर की तरफ था। అలా శరీరం వైపు ఉండేది వాళ్ళది. अभी आत्मा का स्मृति आया, అయితే ఇప్పుడు ఆత్మ యొక్క స్మృతి వచ్చింది వాళ్ళకి. उसके आधार पर वृत्ति का क्या हो गया? అయితే దాని ఆధారంగా వృత్తి ఏమైంది ఇప్పుడు వాళ్ళది? उनको रूहानी भोजन खिलाना है। వాళ్ళకి ఆత్మిక భోజనం తినిపించాలి అని ఉంది. क्या दृष्टि आया? ఏ దృష్టి వచ్చింది? शुभ भावना शुभ कामना का दृष्टि आया। శుభభావన మరియు శుభకామన అనే దృష్టి వచ్చింది. उनका कल्याण की भावना का दृष्टि आया। కళ్యాణం చేసే భావన అనే దృష్టి వచ్చింది. उनमें कितना भी कमियां हो दिखाई नहीं देता है, विशेषता ही दिखाई देता है। వాళ్ళందరిలోనూ కూడా ఎన్ని లోపాలు ఉన్నా అవేమీ కనిపించవు. విశేషతలే వాళ్ళకి కనిపిస్తాయి మనకి. साथ में దాంతో పాటు ऐसे करने का ఇలా చేయడానికి कर्म भी कर रहे हो, కర్మలు కూడా చేస్తున్నారు. तो ऐसे आपका कर्म चेंज हो गया ना। అలా మీ కర్మలన్నీ మారిపోయాయి కదా! वो कर्म सिर्फ मुरली में है या प्रैक्टिकल में आया है? అయితే ఈ కర్మలన్నీ కూడా మురళీలోనే ఉన్నాయా? దాన్ని ప్రాక్టికల్‌గా తీసుకొచ్చారా? ब्रदरहुड आया है ना, బ్రదర్‌హుడ్ అంటే సోదరత్వం వచ్చింది కదా! आत्मिक दृष्टि आया है ना। ఆత్మిక దృష్టి కూడా వచ్చింది కదా! तो ऐसे आप श्रेष्ठ बन गए। ఇలా మీరు శ్రేష్ఠులుగా తయారయ్యారు. नेक्स्ट है आप हाईएस्ट बन गए। నెక్స్ట్ ఏంటి? మీరు హైయెస్ట్‌గా అంటే అతి ఉన్నతంగా తయారయ్యారు. तीसरा है लकीएस्ट। మూడవదేంటి? లక్కీయెస్ట్ అంటే అదృష్టవంతులుగా తయారయ్యారు. आपका जो लक है ना, कोई साधु संत ने ज्योतिष ने नहीं लिखा है। మీ మీ లక్ ఎలాంటిదంటే ఈ అదృష్టము ఎవరు సాధు సన్యాసులు, జ్యోతిష్కులు రాయలేదు.
आपके पिता ने నీ తండ్రి आपको నీకు इतना जायदाद दिया है, ఎంత ఆస్తిని ఇచ్చారు అంటే 21 जन्म तक आराम से बैठकर खा सकते हैं। 21 జన్మల వరకు ఆరామంగా కూర్చుని తినగలరు. जैसे बेटी को शादी करने के बाद पिताजी बहुत जायदाद देते हैं ना, तो पति के घर में आके आराम से खा सकते हैं। ఎలా అంటే ఆ కూతురికి వివాహం జరిపించిన తర్వాత తండ్రి ఎంత ఆస్తినిస్తాడు అంటే ఆ పెళ్లి వివాహం జరిగిన తర్వాత ఆ కూతురు ఆరామంగా కూర్చుని తింటుంది ఇవన్నీ. लेकिन కానీ मैं फ्री में नहीं देता। నేను ఇవన్నీ మీకు ఫ్రీగా ఇవ్వను. वर्तमान समय में వర్తమాన సమయంలో मैंने जो कहा, నేను ఏదైతే చెప్పానో, जैसे कहा, నేను ఎలా చెప్పానో, जब कहा, ఎప్పుడు చెప్పానో, जहां कहा, ఎక్కడ చెప్పానో वैसे करेंगे तो అలా చేస్తే కనుక आपको ये सभी मिल जाएगा। మీకు ఇవన్నీ దొరుకుతాయి. इसके कारण ఈ కారణంగా 21 जन्मों में 21 జన్మలలోనూ एक सेकंड भी ఒక్క సెకను కూడా अशांति दुख का एहसास आपको नहीं होना चाहिए। అశాంతి మరియు దుఃఖము ఒక్క సెకను కూడా జరగదు. 21 जन्म माना कौन सा है? 21 జన్మలు అంటే ఏవేంటి అవి? सतयुग में 8 जन्म, సత్యయుగంలో 8 జన్మలు, त्रेता युग में 12 जन्म। త్రేతాయుగంలో 12 జన్మలు. कितना जन्म हुआ? ఎన్ని జన్మలయ్యాయి? 20 हुआ। 20 జన్మలయ్యాయి. और एक जन्म कौन सा है? ఒక జన్మ ఉంది, అదేంటి? संगम युग का है। సంగమ యుగం యొక్కది అది. 8 जन्म गोल्डन है, 8 జన్మలైతే చాలా బంగారమైన జన్మలు. 12 जन्म सिल्वर का है, ఆ మిగతా 12 జన్మలు వెండివి. एक जन्म डायमंड का है। ఒక్క జన్మ డైమండ్‌ది. वो अभी वर्तमान चल रहा है, అదే వర్తమాన సమయంలో జరుగుతుంది అదే. तो चेक करो। కాబట్టి మీరు చెక్ చేసుకోండి. इतना शांत हो, మీరు అంత శాంతంగా ఉన్నారా లేదా? उतना स्वीटेस्ट हो, అంత మధురంగా ఉన్నారు మీరు. ऐसा लकीएस्ट हो, అంత మీరు అదృష్టవంతులు. चेक करो ना। చెక్ చేసుకోండి. लेकिन కానీ ये पोस्ट एंड पोजीशन कब आएगा? ఈ పోస్ట్ అండ్ పొజిషన్స్ ఎప్పుడు వస్తాయి? उसका एक कंडीशन है, దానికి ఒక కండిషన్ ఏంటంటే वर्तमान समय में వర్తమాన సమయంలో आप सभी आत्माएं అందరి ఆత్మలు शूद्र थे। శూద్రులుగా ఉండేవారు. दुनिया का रावण का भोजन ही खा रहे थे। ప్రపంచంలో రావణుని యొక్క భోజనమే మీరు తినేవారు. अभी क्या बनना है? అయితే ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలి? ब्राह्मण बनना है। బ్రాహ్మణులుగా తయారవ్వాలి. ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులని ఎవరిని అంటారు? भगवान की जो शक्तियों को, భగవంతుని యొక్క శక్తులను, समस्या का समाधान को, సమస్యల యొక్క సమాధానాలను जो भक्तों तक पहुंचाते हैं ఎవరైతే భక్తుల వరకు చేర్చుతారో और भक्तों का समस्या का समाधान करने के लिए निमित्त बनते हैं, మరియు భక్తుల యొక్క సమస్యల యొక్క సమాధానాలు ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో उनको ही ब्राह्मण कहते हैं। వాళ్ళనే బ్రాహ్మణులు అని అంటారు. जो उन्होंने कर्म किया, ఏదైతే వాళ్ళు కర్మలు చేశారో उस कर्म का दक्षिणा के रूप में ఆ కర్మల్ని దక్షిణ రూపంలో भगवान से भी पैसा मिलता है, భగవంతుడి నుంచి ధనం లభిస్తుంది, लोगों से दुआ मिलता है। ఆ జనం నుంచి ఆశీర్వాదాలు దొరుకుతాయి. जब तक आप ब्राह्मण नहीं बनते हो, ఎప్పటి వరకు మీరు బ్రాహ్మణులుగా తయారవ్వరో, सारे विश्व को नहीं देते हो, మొత్తం విశ్వం అంతటికి ఇవ్వరో, एक सेकंड में पद्मा पदम कमाई नहीं करते हो, ఒక్క సెకనులో పదమాల రెట్ల సంపాదన చెయ్యరో, इतना हाईएस्ट और लकीएस्ट नहीं बन सकते। అప్పుడు మీరు అంత హైయెస్ట్ మరియు లక్కీయెస్ట్ అంటే ఉన్నతులుగా అదృష్టవంతులుగా తయారవ్వలేరు. ऐसे बनने का समय अभी है। ఇలా తయారవ్వడానికి సమయం ఇప్పుడే. इससे आप क्या बनते हो? దీంతో మీరు ఎలా తయారవుతారు? रिचेस्ट इन दी वर्ल्ड बनते हो। రిచెస్ట్ అంటే గొప్పవారి కింద మీరు తయారవుతారు. ऐसे अनुभव होता है? ఇలాంటి అనుభవం మీకు జరుగుతుందా? जब योग पर बैठते हो ऐसी अनुभूति होती है क्या? మీరు యోగంలో కూర్చున్నప్పుడు ఇలాంటి అనుభూతి జరుగుతుందా మీకు? दिन में चेक करो, ప్రతిరోజు చెక్ చేసుకోండి. कितना समय ఎంత సమయమో संपूर्ण रूप में आपने अपने मन को परमात्मा के हाथ में दिया। సంపూర్ణ రూపంలో మీ మనస్సుని మీరు భగవంతుడి చేతికి ఇచ్చారు.
और बाबा ने यूज किया। మరియు బాబా మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. एक दिन में कितना कमाई, कदमों का कमाई किया? ఒక్క రోజులో మీరు ఎంత పదమాల రెట్ల సంపాదన చేశారు? जितना कमाई के आपके अकाउंट में जमा होगा ना, మీరు ఎంత చేస్తే అంతా మీ అకౌంట్‌లో జమ అవుతుంది కదా! जैसे आपके अकाउंट में किसी ने गूगल पे कर लिया तो तुरंत मेन स्क्रीन में आएगा ना। మీరు ఎలా అంటే మీరు ఎవరైనా మీ అకౌంట్‌కి గూగుల్ పే చేశారు అనుకోండి. వెంటనే మీ అకౌంట్‌లో స్క్రీన్ మీద వస్తుంది కదా! ऐसे ही అలాగే ये कर्म का फल होते ही ఈ కర్మల యొక్క ఫలితాలు జరుగుతూనే प्रत्यक्ष फल के रूप में ప్రత్యక్ష ఫలితం రూపంలో आत्मा को जरूर अनुभव होता है। ఆత్మకి తప్పకుండా అనుభవం జరుగుతుంది. तो बाबा का కాబట్టి బాబా యొక్క ऐसा पार्ट वर्तमान समय में चल रहा है। బాబా యొక్క ఇలాంటి పాత్ర ఇప్పుడు వర్తమాన సమయంలో జరుగుతుంది. बाबा दे रहा है, बच्चे ले रहे हैं। బాబా ఇస్తున్నారు, పిల్లలు తీసుకుంటున్నారు. अभी बाबा पूछते हैं, బాబా ఇప్పుడు అడుగుతున్నారు, इसमें कौन खुश है? ఇందులో ఎవరు సంతోషంగా ఉన్నారు? देने वाला बाप खुश है या लेने वाले बच्चे खुश हैं? ఇచ్చేటటువంటి తండ్రి సంతోషంగా ఉన్నారా? లేకపోతే తీసుకునేటటువంటి పిల్లలు సంతోషంగా ఉన్నారా? जब तक इतना क्वांटिटी में आप नहीं लेंगे तब तक आप खुश नहीं हो सकते हैं। మీరు ఎప్పటి వరకు ఇంత క్వాంటిటీలో తీసుకోరో అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండరు. तो वो लेने के लिए क्या क्या कंडीशन है, ये बाबा ने ऊपर बताया है। అయితే అవన్నీ మీరు అవన్నీ బాబా దగ్గర నుంచి తీసుకోవడానికి కండిషన్స్ ఏంటో అన్నది బాబా మనకి పైన చెప్పారు. उसको फॉलो करो तब आपका स्थिति आ जाएगा। దాన్ని మీరు ఫాలో చేయండి. అప్పుడు మీకు ఇలాంటి స్థితి వస్తుంది. तो ऐसा पार्ट కాబట్టి ఇలాంటి పాత్ర बाबा का బాబా యొక్క अभी ही चल रहा है, ఇప్పుడే నడుస్తుంది. इस सेकंड में ही चल रहा है। ఈ సెకండ్‌లోనే నడుస్తుంది. कल नहीं, नेक्स्ट हफ्ते नहीं, రేపు కాదు, వచ్చే వారము కాదు. अब नहीं तो कब नहीं। ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. मार्केट में क्या होता है, आम का सीजन में आम मिलता है ना, उसके बाद आप जाएंगे तो आम कहाँ से मिलेगा? మార్కెట్‌లో ఈ మామిడి పళ్ళు దొరికే సమయంలోనే వెళ్తేనే మీకు మామిడి పళ్ళు దొరుకుతాయి. మీరు తర్వాత వెళ్లారు అంటే దొరకవు కదా! అలాగా. तो కాబట్టి अपना स्थिति, ఈ స్థితి, अपना स्वरूप ఈ స్వరూపము ऐसा है, ఇలా ఉన్నాయా? जब भी योग लगाते हो ऐसा अनुभूति होता है। ఎప్పుడు మీరు యోగాన్ని పెట్టినా మీకు శక్తి ఫ్లో అవుతుంది అన్న అనుభవం మీకు జరుగుతుందా? ये किन बच्चों को होता है? ఇవి ఏ పిల్లలకి జరుగుతుంది? जो आत्माएं निस्वार्थ भाव में रहते हैं। ఏ ఆత్మలైతే నిస్వార్థ భావంలో ఉంటారో అలాంటి ఆత్మలకే జరుగుతుంది ఇలాంటి అనుభూతి. स्व के लिए कुछ भी नहीं पूछना है। గురించి స్వయం గురించి కొంచెం కూడా అడగకూడదు. मुझे लक्ष्मी नारायण बनना है, నేను లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి. मेरा 63 जन्मों का हिसाब किताब सेटल करो। నా 63 జన్మల యొక్క లెక్కాచారాలన్నిటినీ సెటిల్ చెయ్యండి. मुझे नाम मान शान चाहिए, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి. कोई मुझे गायन करना चाहिए, నన్ను ఎవరైనా అందరూ నన్ను పొగుడుతూ ఉండాలి. मुझे कोई सम्मान करना चाहिए, నన్ను ఎవరైనా సన్మానం చెయ్యాలి నాకు. मेरे पति को ऐसे हेल्प करो। నా భర్తకి ఇలాంటి హెల్ప్ చెయ్యండి. ऐसे जो संकल्प करते हैं, అలాంటి సంకల్పాలు ఎవరైతే చేస్తారో ये लोग इस स्थिति में पहुंच नहीं सकते हैं। ఈ ఆత్మలు అంతా అలాంటి స్థితిలోకి వెళ్ళలేరు. तो इसीलिए కాబట్టి అందువల్ల नंबर 1 निस्वार्थ, నెంబర్ 1 ఏంటి? నిస్వార్థంగా ఉండాలి. मेरे लिए नहीं, सभी लोगों के लिए, నా గురించి కాదు, అందరి గురించి కావాలి. सभी को देने से అందరికీ ఇవ్వటం వల్ల रिजल्ट्स क्या आता है? ఫలితాలు ఏం వస్తాయి అంటే ब्राह्मण बच्चों के दिल में బ్రాహ్మణ పిల్లల యొక్క మనస్సులో संपन्नता और संपूर्णता का झंडा लहराएगा। సంపూర్ణత అనే జెండా ఎగరవేయబడుతుంది. दिल में, అది మనస్సులో, घर में नहीं। ఇంట్లో కాదు. बाबा के बच्चों को బాబా యొక్క పిల్లలకు स्थूल में कितना भी दे दो और भी चाहिए, और भी चाहिए, ये इच्छा रहता है। స్థూలంలో ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న కోరిక ఉంటుంది. तो बाबा के साथ इतना प्यार मिलेगा, బాబా దగ్గర నుంచి ఎంత ప్రేమ దొరుకుతుంది అంటే जो भी साधन मिलता है, ఏ సాధనాలు దొరుకుతాయో, जो भी सेवा का ऑफर मिलता है, ఏ సేవ యొక్క ఆఫర్ దొరుకుతుందో, जो भी भोजन मिलता है, ఏ భోజనం దొరుకుతుందో उसकी तरफ वो अटेंशन नहीं रखते हैं। దాని వైపు వాళ్ళు అటెన్షన్ పెట్టరు.
उस दिन जो कमाई हुआ है ना, ఆ రోజు ఏదైతే సంపాదన జరిగిందో उसमें संपन्न रहते हैं అందులో సంపన్నంగా ఉంటారు. और अपने तन मन संपूर्ण रूप में परमात्मा को समर्पित किए हुए रहते हैं। వాళ్ళ మనస్సు, తనువు సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించి ఉంటారు. वर्तमान समय में हम देख रहे हैं వర్తమాన సమయాల్లో మనం చూస్తున్నాము, लौकिक में लोग, లౌకికంలో ఆత్మలందరూ स्पेशली बड़े बड़े सिटी में, స్పెషల్‌గా పెద్ద పెద్ద సిటీస్‌లో एक दिन में ఒక్క రోజులో 15 घंटा 16 घंटा जॉब 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 करके इतना उसमें सरेंडर रहते हैं। 15 గంటలు, 16 గంటలు జాబ్‌లో ఇంకా అలా చేస్తూ ఎంతలా దానికి లొంగిపోయి ఉన్నారు అంటే, अपने तन के प्रति भी अटेंशन नहीं है, अपने परिवार के प्रति भी अटेंशन नहीं। వాళ్ళ తనువు పట్ల వాళ్ళకి అటెన్షన్ లేదు. వాళ్ళ పరివారం పట్ల వాళ్ళు అటెన్షన్ పెట్టలేకపోతున్నారు. सिर्फ पैसे कमाने की तरफ जा रहे हैं। ఓన్లీ ధన సంపాదన వైపే వెళ్తున్నారు. तो ऐसे ही అలాగే आपका भी अटेंशन ऐसा है, ఈ అటెన్షన్ కూడా ఇలాగే ఉందా? तो ये स्थिति आना चाहिए। అయితే ఇలాంటి స్థితి రావాలి. तो ऐसे सेरेमनी बाबा मनाना चाहता है। కాబట్టి బాబా ఇటువంటి మహోత్సవం జరుపుకోవాలని అనుకుంటున్నారు. ऐसे बच्चे द्वारा ఇలాంటి పిల్లల ద్వారా बाबा బాబా प्रत्यक्ष होना चाहता है। ప్రత్యక్షం అవ్వాలి అని కోరుకుంటున్నారు. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు ఏమంటారంటే, बाबा हम साधना कर रहे हैं బాబా మేము సాధన చేస్తున్నాం, लेकिन अंदर से हो रहा है। కానీ లోపల నుంచే జరుగుతుంది. तो बाबा कहते प्रत्यक्ष कब होगा, అయితే బాబా అడుగుతున్నారు, ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? कब मैं पर्दा हटाऊं, ఎప్పుడు నేను తెర తీయను? प्रत्यक्षता क्यों नहीं हो रहा है, ప్రత్యక్షత ఎందుకు జరగటం లేదు? अभी भी कुछ ना कुछ कमियां हैं। ఇప్పుడు కూడా ఏదో ఒక లోపాలు ఉన్నాయి. वो कमी क्या है आप भी जानते हो, ఆ లోపాలు ఏంటో మీకే తెలుసు. इसलिए उसको निकाल दो। అందువల్ల వాటిని తీసేయండి. ऐसा सेवा करने वाले ఇలాంటి సేవ చేసేవాళ్ళు आप ही हो और कोई नहीं है। మీరే, ఇంకెవ్వరూ లేరు. पहले कल्प में भी आप ही थे, మొదటి కల్పంలో కూడా మీరే, अभी भी आप हो, ఇప్పుడు కూడా మీరే, भविष्य में भी आप ही होंगे। భవిష్యత్తులో కూడా మీరే అవుతారు. ऐसा नशा है, ఇలాంటి నశ ఉందా? ऐसा शक्ति का अनुभूति है, ఇలాంటి శక్తి యొక్క అనుభూతి ఉందా? ऐसा हो गया तो ఇలా అయ్యారంటే కనుక जब बाबा का प्रत्यक्षता होगा, ఎప్పుడైతే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుందో विश्व में चारों दिशा में విశ్వంలో నలుదశలా కూడా लोग गीत गाएंगे, ఆ, ఆ, జనాలు అందరూ ఎంత పాటలు పాడుతారు అంటే, जिनको हम बुलाते थे वो आ गए आ गए आ गए करके वो गीत गाते हैं। ఎవరినైతే మేము పిలిచే వాళ్ళమో వాళ్ళు వచ్చారు వచ్చారు అని చెప్పి పాటలు పాడతారు. अभी ఇప్పుడు ऐसे बच्चे मुझे चाहिए। ఇలాంటి పిల్లలు నాకు కావాలి. अभी आप बताओ ఇప్పుడు మీరు చెప్పండి, कब तक रेडी होंगे। మీరు ఎప్పటి లోపల రెడీ అయిపోతారు? बाबा जानते हैं బాబాకు తెలుసు अभी कोई रेडी नहीं हुए हैं, ఇప్పటి వరకు ఎవరు రెడీ అవ్వలేదు, लेकिन होना है। కానీ తయారవ్వాలి. कितना टाइम चाहिए, ఎంత సమయం కావాలి? बाबा ने 6 महीने का टाइम दिया బాబా 6 నెలలు సమయము ఇచ్చారు. 2000 में। అది ఎప్పుడు? 2000 సంవత్సరంలో. 6 महीने के बाद वो मुरली आने वाला था। 6 నెలల తర్వాత ఇంకొక మురళి వచ్చేటటువంటిది ఉంది. हाँ, लेकिन अभी अभी जो हफ्ते में एक मुरली आता है, ఇప్పుడు వారంలో ఒక మురళి వస్తుంది కదా, इसे 2.5 महीने में ही वो मुरली आ जाएगा। కాబట్టి 2.5 నెలల్లోనే ఇంకొక మురళి వస్తుంది. भले बाबा 6 महीने का टाइम दे रहा है, బాబా 6 నెలలు సమయం ఇచ్చినప్పటికీ लेकिन बाबा कहता है अब नहीं तो कब नहीं, अभी बनना है। బాబా ఏమంటున్నారు అంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు, కాబట్టి ఇప్పుడే మీరు తయారవ్వాలి అని చెప్పి एक कंडीशन बाबा ने कहा, ఒక కండిషన్ బాబా చెప్పారు, निस्वार्थ भाव। నిస్వార్థ భావం. दूसरा बाबा ने कहा, ఎవరు ఏం చెప్పారు బాబా? जीवन मुक्त स्थिति। జీవన ముక్తి స్థితి. जीवन में रहते జీవితంలో జీవిస్తూ जीवन का साथ में जो भी साधन है, జీవితంతో పాటు ఏమి సాధనాలైతే ఉన్నాయో, जो व्यक्तियां हैं, ఏ వ్యక్తులైతే ఉన్నారో, जो संबंध है, ఏ సంబంధాలైతే ఉన్నాయో, जो व्यवहार है, ఏ వ్యవహారాలైతే ఉన్నాయో, उससे हमको मुक्त बनना है।
వాటన్నిటి నుంచి మీరు ముక్తులుగా తయారవ్వాలి. जीवन में रहना है, జీవితంలో ఉండాలి. लेकिन मन उसकी तरफ नहीं रखना है। కానీ మనస్సు అటువైపు వెళ్ళకూడదు. जैसे बाप दादा ఎలా అయితే బాబ్దాదా दुनिया में आते हैं, ప్రపంచంలోకి వస్తారో, अपना पाठ करते हैं, ఆయన పాత్ర ఎలా వహిస్తారో, और बच्चों का रोना भी देखते हैं, పిల్లల యొక్క దుఃఖాన్ని కూడా చూస్తారు ఆయన. लेकिन उसका प्रभाव उनके ऊपर नहीं पड़ता है। కానీ ఈ పిల్లల యొక్క దుఃఖం యొక్క ప్రభావము ఆయన మీద పడదు. बाबा को బాబాకు सतयुग का जीवन मुक्त स्थिति नहीं चाहिए, సత్యయుగం యొక్క జీవన్ముక్తి స్థితి అవసరం లేదు. संगम युग का जीवन मुक्त स्थिति चाहिए। యుగం యొక్క జీవనముక్త స్థితి కావాలి. तो संगम युग का जीवन मुक्त क्या है? అయితే సంగమ యుగం యొక్క జీవనముక్తి అనే స్థితి ఏంటి? सतयुग में तो शांति सुख आनंद प्यार सभी जगह पर रहता है, मुक्त होने का कोई बात ही नहीं है। సత్యయుగంలో అయితే శాంతి సుఖము ఆనందము అన్ని చోట్ల ఉంటుంది. అక్కడ ముక్తులు అవ్వాలి అన్నది ఏమీ ఉండనే ఉండదు. मुक्ति माना क्या है? ముక్తి అంటే ఏంటి? जिस चीज से, ఏ వస్తువుతో, जिस व्यक्ति से, ఏ వ్యక్తితో, जिस कर्म से, ఏ కర్మ నుండి, जो कर्म के फल से ఏ కర్మ యొక్క ఫలితాల నుండి मुझे बंधन का एहसास होता है, మనకి బంధనాలు అన్న అనుభూతి జరుగుతుందో, दर्द का एहसास होता है, నొప్పి లేకపోతే బాధ అన్న అనుభవం జరుగుతుందో, अनकंफर्टेबल फीलिंग होता है, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అవుతుందో, उससे मुक्त होना है। దాని నుంచి ముక్తిగా ఉండాలి. बच्चे याद रखना, పిల్లలు గుర్తుపెట్టుకోండి, ये स्थिति आने के बाद भी ఈ స్థితి వచ్చిన తర్వాత కూడా बहुत विघ्न आएंगे, చాలా విఘ్నాలు వస్తాయి, परिस्थितियां भी आएगी, పరిస్థితులు కూడా వస్తాయి. और आपको खुश करने के लिए बहुत अच्छे अच्छे साधन भी आएंगे। మిమ్మల్ని సంతోషపరచడానికి చాలా మంచి మంచి సాధనాలు కూడా వస్తాయి. मैं और मेरापन भी आएगा, నేను మరియు నాది అన్నది కూడా వచ్చేస్తుంది. देहाभिमान भी आएगा, దేహాభిమానం కూడా వచ్చేస్తుంది. सेवा का मईपन भी आएगा, सेवा का मईपन भी आएगा। సేవ నేనే చేశాను అన్నది కూడా వచ్చేస్తుంది. लेकिन కానీ ये सभी से मुक्त रहना, మీరు ఈ అన్నిటి నుంచి ముక్తులుగా ఉండాలి. ये चैलेंज, ఇది ఛాలెంజ్. इससे फास्ट आपको करना है। దీన్ని మీరు దాటి వెళ్ళాలి. ऐसा नहीं कि इस स्थिति पहुंचते आप आराम हो जाएगा, ऐसा नहीं। అలా అని కాదు, మీరు ఈ స్థితిని చేరుకున్న వెంటనే అంతా అయిపోయింది అని కాదు. शेर भी आएगा, बिल्ली भी आएगा, चूहा भी आएगा, సింహం వస్తుంది, పిల్లి వస్తుంది, ఎలక వస్తుంది, सफलता भी होता है। సఫలత కూడా జరుగుతుంది. कहाँ भी अपने मन बुद्धि को नहीं लगाना। అయితే ఎక్కడా కూడా మీ మనసు బుద్ధిని పెట్టకూడదు. आपको जो मैंने जिम्मेदारी दी है, నేను ఏదైతే మీకు బాధ్యత అప్పచెప్పానో, प्रत्यक्षता का जो पाठ दिया है, ప్రత్యక్షత యొక్క పాత్ర ఏదైతే నేను ఇచ్చానో, ऐसे अपने संपूर्ण मन को भगवान के हाथ में दे देना, అలా మీరు సంపూర్ణ मन को परमात्मा के हाथ में दे देना। అలా మీరు సంపూర్ణమైన మనసుని భగవంతుని చేతిలోకి ఇచ్చేయండి. आपने ब्रह्मा बाबा को देखा ना, మీరు బ్రహ్మబాబాని చూశారు కదా, सब कुछ शिव बाबा को देने के बाद ही सारी समस्या आ गई। మొత్తం అన్ని కూడా శివబాబాకి ఇచ్చేసిన తర్వాతే ఆయనకి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. लेकिन కానీ बाबा का जो एम एंड ऑब्जेक्ट था, బాబా యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏమిటంటే, उससे वो पीछे नहीं హटे। ఈ అన్నిటి నుంచి ఆయన వెనక్కి వెళ్ళలేదు. ऐसे ही అలాగే आपको भी फॉलो फादर करना है। మీరు కూడా ఫాలో ఫాదర్ అంటే ఫాదర్ ని ఫాలో అవ్వండి. तो 6 महीने में కాబట్టి 6 నెలల్లో 75% पास करो, 75% పాస్ అవ్వండి. बाकी 25% के लिए क्या होमवर्क है मैं बाद में दे देता हूँ। తర్వాత మిగతా 25% కి ఏం హోంవర్క్ ఉందో నేను తర్వాత ఇస్తాను. ऐसा नहीं कि 25% बाबा ग्रेस मार्क्स दे देगा, ऐसा नहीं है, उसके लिए विधि अलग है। అలా అని కాదు, 25% బాబా గ్రేస్ మార్క్స్ ఇస్తారు అని కాదు, దాని గురించి వేరే విధి ఉంది. ये स्टेज आने के बाद नेक्स्ट क्या करना है, नेक्स्ट बाबा मुरली में कहेंगे। ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అన్నది బాబా తర్వాత మురళిలో చెప్తారు. इसलिए అందువల్ల ऐसे कर्म करना है तो ఇలాంటి కర్మలు చెయ్యాలి అంటే కనుక मरना पड़ेगा। మరణించవలసి ఉంటుంది. मरना माना सुसाइड करना नहीं, ఇక్కడ మరణించడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అని కాదు. इस दुनिया से मुझे कुछ लेना देना नहीं है, उससे मरना है। ఈ ప్రపంచం నుంచి నాకు తీసుకునేది ఇచ్చేటువంటిది ఏమీ లేదు అని దాని వైపు మరణించాలి అని చెప్తున్నారు. इस सेवा में ఈ సేవలో बाबा कोई भी बहानेबाजी सुनना नहीं चाहता।
ఏ వంకలు కూడా విందామని బాబా అనుకోవటం లేదు. शरीर को बीमारी आ गया, శరీరానికి అనారోగ్యం వచ్చింది. दुनिया में ऐसे विनाश हुआ, ప్రపంచంలో ఇలా వినాశనం అయ్యింది. ऐसे कोई भी रीजन बाबा सुनना नहीं चाहता है। ఇలాంటి ఏ కారణము బాబా విందామని అనుకోవటం లేదు. जो एम एंड ऑब्जेक्ट दिया है ఏదైతే ఆబ్జెక్ట్ ఇచ్చారో वो करते चलो। అది చేస్తూ వెళ్ళండి. घर में कितना भी समस्या है तो भी ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా लौकिक कमाई के लिए कैसे भागते हैं? లౌకికల్లో సంపాదన గురించి ఎలా పరిగెట్టుకుని వెళ్తారు? क्यों? ఎందుకు? काम पर नहीं जाएंगे तो काम से निकाल देंगे ना। ఆ పనికి చేయడానికి వెళ్ళకపోతే ఆ పనిలోంచి తీసేస్తారు కదా! पैसा नहीं आएगा तो ईएमआई कौन पेमेंट करेगा? అక్కడి నుంచి సంపాదనే లేకపోతే ఈఎంఐలు ఎవరు కడతారు? बच्चों का स्कूल का फीस कौन देंगे? పిల్లల యొక్క స్కూల్‌కి ఫీజు ఎవరు కడతారు? तो ये तो आपको मालूम है। ఇవన్నీ మీకు తెలుసు. तो 5000 साल का हिसाब किताब कौन सेटलमेंट करेगा? 5000 సంవత్సరాల యొక్క లెక్కాచారాలన్నిటిని ఎవరు సెటిల్ చేస్తారు? इसलिए అందువల్ల सारे कमजोरी को बाजू में रखो, అన్ని బలహీనతల్ని పక్కకి పెట్టేయండి. सला उड़ते रहना। ఎప్పుడూ ఎగురుతూ ఉండండి. जो निस्वार्थ रहते हैं ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో वही ऐसे ब्रह्मा बाप समान बनते हैं। అలాంటి వాళ్ళే బ్రహ్మ తండ్రితో సమానంగా తయారవ్వగలరు. तो ऐसे भी करने के लिए ఇవన్నీ చేయడానికి योग का स्थिति क्या है? యోగం యొక్క స్థితి ఏంటి? ये ऐसे बच्चे चाहिए, అయితే అలాంటి పిల్లలు కావాలి. उसके लिए विधि क्या है? దానికి ఇలాంటి పిల్లలు కావాలి అంటే దానికి విధి ఏంటి? तो इसके लिए किस विधि से योग करना है? ఇలా తయారవ్వాలి అంటే ఏ విధితో మనం యోగం చెయ్యాలి? बाबा ने कहा ఏం చెప్పారు అంటే अशरीरी और विदेही स्थिति। అశరీరి మరియు విదేహీ స్థితి. अशरीरी माना आप इस शरीर से डिटैच हो जाओ, అశరీరి స్థితి అంటే మీరు ఈ శరీరం నుంచి వేరుగా అయిపోండి. विदेही माना परमात्मा को अपने शरीर में बिठाओ। విదేహి అంటే పరమాత్మని తీసుకొచ్చి మన శరీరంలో కూర్చోపెట్టండి. विदेही माना एक शरीर में दूसरा कोई आत्मा आकर पाठ कर रहा है, उसको कहते हैं विदेही। విదేహి అంటే ఒక శరీరంలో వేరే ఆత్మ వచ్చి పాత్ర వహిస్తున్నట్టు అంటే దాన్నే విదేహి అంటారు. इसका मतलब ये नहीं कि आप मर गए और बाबा एंटर हो गए, ऐसे नहीं। దీని అర్థము ఇలా కాదు మీరు మరణించారు బాబా వచ్చారు మీలోకి అని కాదు. आप अपने मन को परमात्मा में देते हुए आप परमधाम में बैठ गए आराम से। మీరు మీ మనస్సుని భగవంతునికి ఇస్తూనే మీరు పరంధామంలో కూర్చున్నారు. यहाँ बाप दादा अपना कर्म कर रहा है। అప్పుడు ఇక్కడ ఆయన బాబ్దాదా ఆయన కర్మలని చేస్తున్నారు. ऐसे प्रैक्टिस करो। ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. ब्रकुटी में बाप दादा बैठे हैं, రుకిటీలో బాబ్దాదా కూర్చున్నారు. कितना समय बाबा कर्म कर रहे उस समय मैं वहां नहीं हूँ। ఎంత సమయం అయితే బాబా వాళ్ళు కర్మలు చేస్తున్నారో ఆ సమయంలో నేను అక్కడ లేను. लेकिन కానీ परमात्मा सुख का अनुभूति तो मुझे हो रहा है। పరమాత్మని యొక్క సుఖం యొక్క అనుభూతి అయితే మాత్రం నాకు జరుగుతుంది. जैसे गुलजार दादी क्या कहती थी, అలా అంటే గుల్జార్ దాది ఏమనేవారు? जब बाबा उनके तन में रहते थे ఎప్పుడైతే బాబా ఆవిడ తనువులోకి వచ్చేవారో उस समय दादी को स्वीट साइलेंस का अनुभव होता था। ఆ సమయంలో దాదీకి చాలా స్వీట్ మధురమైన సైలెన్స్ అనుభవం జరిగేది. तो इस हफ्ते में అయితే ఈ వారంలో नेक्स्ट बाबा मुरली आने तक నెక్స్ట్ మురళి బాబా యొక్క మురళి వచ్చేటంత వరకు ये प्रैक्टिस करते रहना। ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. तो सदा కాబట్టి ఎల్లప్పుడూ लवलीन रहने वाले నవలీనంగా ఉండే लकी आत्माओं को ఈ అదృష్టవంతులైన ఆత్మలకు बाप दादा द्वारा బాబ్దాదా ద్వారా प्राप्त हुई ఆ, ప్రాప్తి అయిన सर्व प्राप्तियों के సర్వ ప్రాప్తుల యొక్క अनुभवी आत्माओं को అనుభవి ఆత్మలకు स्वराज्य अधिकारी बन స్వరాజ్య అధికారులుగా అయ్యి अधिकार द्वारा అధికారం ద్వారా स्वराज्य करने वाली, స్వరాజ్యము చేసే अपने कर्मेंद्रिय के ऊपर राज्य करना, दूसरों के ऊपर नहीं। మన కర్మేంద్రియాల్ని వేరే వాళ్ళకు పెట్టి వేరే రాజ్యం చేయటం కాదు. ऐसे शक्तिशाली आत्माओं को అలాంటి శక్తిశాలి ఆత్మలకు सदा సదా जीवन मुक्त स्थिति के अनुभवी, జీవన్ముక్త స్థితి యొక్క అనుభవీలు सराउंडिंग में बंधन का वातावरण होते हुए भी మన పక్కన అంతా
బంధనం అనే వాతావరణం ఉన్నప్పటికీ కూడా वहां मन बुद्धि न लगाते हुए అక్కడ మనస్సు బుద్ధి పెట్టకుండా आप जीवन मुक्त होने का మీరు జీవనముక్తులు అయ్యేటటువంటి और विश्व में जीवन मुक्त होने का, మరియు విశ్వం నుండి జీవనముక్తులు అయ్యేటటువంటి सारे विश्व जीवन से मुक्त होना है। మొత్తం విశ్వమునంతటి నుంచి కూడా జీవన్ముక్తులుగా తయారవ్వాలి. सारे विश्व जीवन मुक्त होना चाहिए आपके कारण से। మొత్తం విశ్వమంతా కూడా జీవన్ముక్తులుగా తయారవ్వాలి మీ కారణంగా. ऐसे महान कार्य में అలాంటి గొప్ప కార్యంలో निमित्त बनने वाले నిమిత్తంగా అయినటువంటి हाईएस्ट आत्माओं को హైయెస్ట్ ఆత్మలకు भाग्य विधाता द्वारा, భాగ్య విధాత ద్వారా, श्रेष्ठ भाग्य की लकीर द्वारा, శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా लकेष्ट आत्माओं को లకీయెస్ట్ ఆత్మలకు सदा కదా पवित्रता के दृष्टि పవిత్రత దృష్టి वृत्ति द्वारा బుద్ధి ద్వారా स्व परिवर्तन, స్వపరివర్తన विश्व परिवर्तन करने वाले విశ్వ పరివర్తన చేసేటటువంటి होलिएस्ट आत्माओं को హోలియెస్ట్ ఆత్మలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार और नमस्ते। స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। ఓం శాంతి.